Hello all, this is Manoj and you are watching GMR Tech Arena. నెక్స్ట్ ఇక విషయానికి వస్తే ఇది మన ఛానల్లో రాబోతున్న ఫస్ట్ ఎవర్ ల్యాప్టాప్ వీడియో. మీకు కనుక మన ఛానల్లో కంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్, ఫాలో, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీకు ఈ వీడియో ఎంతవరకు వీలైతే అంతవరకు తప్పకుండా చూడండి అండ్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం వెళ్ళొద్దు. లెట్స్ డైవ్ ఇంటూ ద వీడియో. ఈ రోజు మన ఛానల్లో మనం చూడబోతున్న ల్యాప్టాప్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 4. ఇది మనకి మిడ్ రేంజ్ బడ్జెట్ లో వస్తున్న ఒక అఫోర్డబుల్ ల్యాప్టాప్. దీని ప్రైసింగ్ గురించి మనం లాస్ట్ లో మాట్లాడుకుందాము. అండ్ ఫస్ట్లీ దీని ఒక బాక్స్ కంటెంట్ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి దీంతో ల్యాప్టాప్ తో పాటు ఒక 45 వాట్ చార్జర్ విత్ Type-C to Type-C కేబుల్ అండ్ చార్జర్ కూడా పెద్ద హెవీగా ఏం లేదు, ట్రావెల్ ఫ్రెండ్లీ అండ్ కంపాటబుల్ గా ఉంది. అండ్ దాంతో పాటు యూజర్ గైడ్ అండ్ థర్మోకోల్ షీట్స్, అంటే ల్యాప్టాప్ అంటే కదలద్దు కదా. ఫస్ట్ మనం ల్యాప్టాప్ అన్బాక్స్ చేసి బాక్స్ లోంచి తీయగానే మనల్ని అట్రాక్ట్ చేసే పాయింట్ వచ్చేసి ల్యాప్టాప్ లుక్స్. ఇది మనకు అల్యూమినియం మెటల్ బాడీతో వస్తుంది. బోత్ లిడ్ అండ్ బాటమ్ రెండు అల్యూమినియం మేడే. ఈ మెటల్ బాడీ కానివ్వండి, మెటల్ ఈ ఫినిషింగ్ కానివ్వండి అండ్ పైన బ్రాండింగ్ కానివ్వండి, చూడగానే మనకు ఒక ప్రీమియం ల్యాప్టాప్ మనం కొనుక్కున్నాం అనే ఫీల్ మనకి ఖచ్చితంగా ఇస్తుంది. దీని ఒక స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ కూడా కానివ్వండి, ఇట్స్ అన్ అట్రాక్షన్ పాయింట్. అండ్ దీంట్లో సెకండ్ అట్రాక్షన్ పాయింట్ వచ్చేసి ట్రాక్ ప్యాడ్. మనం లిడ్ ఓపెన్ చేయగానే కళ్ళు ట్రాక్ ప్యాడ్ మీదకే వెళ్తాయి. ఎందుకంటే అన్ని ల్యాప్టాప్స్ లాగా దీంట్లో ట్రాక్ ప్యాడ్ ఏరియా చిన్నగా ఉండదు, కొంచెం ఎన్లార్జ్ అయి ఉంటుంది. అండ్ ఈ ట్రాక్ ప్యాడ్ స్మూత్నెస్ కానివ్వండి, యూస్ చేసిన సేపు ఆ కర్సర్ మూవ్మెంట్ ఫీల్ కానివ్వండి, నాకు అన్ని చాలా బాగా నచ్చాయి. నెక్స్ట్ ఇందులో కీబోర్డ్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది మనకి 15.6 ఇంచ్ ల్యాప్టాప్ కాబట్టి ఫుల్ లెంత్ కీబోర్డ్ వస్తుంది విత్ నెంబర్ ప్యాడ్. అండ్ దాంతో పాటు మనకి కీ ట్రావెల్ కానీ, కీ ప్రెస్సింగ్ కానీ, ఆ సౌండ్ కూడా మనకి ఎక్కువ లేదు. సో చాలా మంది ఇష్టపడతారు నాయిస్ లెస్ కీబోర్డ్ టైపింగ్. అండ్ దాంతో పాటు కీబోర్డ్ లుక్స్ కూడా చాలా ప్రీమియం గా ఉన్నాయి. ఈ కీబోర్డ్ అనేది మనకి 3 లెవెల్ బ్యాక్ లీడ్ తో వస్తుంది. దాంతో పాటు మనకి ఫింగర్ ప్రింట్ రీడర్ కూడా పవర్ బటన్ కే ఉంది. ఇది ల్యాప్టాప్ లుక్స్ గురించి మాట్లాడుకుంటే సింగిల్ స్టేట్మెంట్ లో చెప్పాలి అంటే ఈ ల్యాప్టాప్ చూస్తున్నంత సేపు, యూస్ చేస్తున్నంత సేపు ఒక ప్రీమియం ల్యాప్టాప్ వాడుతున్న ఫీల్ మనకు కలుగుతుంది, నాది గ్యారంటీ. నెక్స్ట్ మన ఫ్లెక్స్ విషయం గురించి కనుక మాట్లాడుకుంటే మనకి కీబోర్డ్ దగ్గర కానివ్వండి, పైన లిడ్ దగ్గర కానివ్వండి, ట్రాక్ ప్యాడ్ దగ్గర కానివ్వండి, ఎక్కడ కూడా నా ఫ్లెక్స్ అబ్జర్వ్ చేయలేదు. వెరీ వెరీ మినిమల్ ఫ్లెక్స్, అంటే చాలా స్ట్రాంగ్ బాడీతో వస్తుంది. అండ్ దీంతో పాటు లిడ్ ఓబ్లింగ్ కూడా చూస్తే మనం మూవ్ చేసినా కూడా చాలా హార్డ్ గా మూవ్ అవుతుంది. నేను ఫ్యాన్ కింద పెట్టి యూస్ చేసినప్పుడు కానీ, నార్మల్ యూస్ కేసెస్ లో కానీ ఎక్కడ కూడా నాకు లిడ్ ఓబ్లింగ్ అనేది అబ్జర్వ్ చేయలేదు. అండ్ నెక్స్ట్ దీని యొక్క ఫిజికల్ ఓవరియూ గురించి కనుక మాట్లాడుకుంటే మనకి పైన చూడడానికి ఒక సామ్సంగ్ బ్రాండింగ్ ఉంటుంది. ఇది ఒక అట్రాక్షన్ పాయింట్ దీనికి చెప్పాలంటే. అండ్ లైట్ పడినప్పుడు ఇది కొంచెం రెయిన్బో కలర్స్ లా కూడా ఉంది. అంటే లైటింగ్ లేదు బట్ అలా అనిపిస్తుంది మనకి. నెక్స్ట్ బాటమ్ లో చూసుకుంటే మనకి ఎయిర్ ఇంటేక్ వెంట్ ఉంది. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే అంటే ఇక్కడ మనకి హీట్ అవుట్లెట్ వెంట్స్ ఉన్నాయి. అండ్ రైట్ సైడ్ కనుక చూసుకుంటే కెన్సింగ్టన్ లాక్ ఉంది, USB Type-A పోర్ట్ ఉంది, హెడ్ ఫోన్ జాక్ ఉంది, మైక్రో SD కార్డ్ రీడర్ ఉంది. నార్మల్ గా కొన్ని ల్యాప్టాప్స్ కి లాంగ్ కార్డ్ రీడర్స్ వస్తాయి, బట్ ఇక్కడ మైక్రో SD కార్డ్ రీడర్స్ ఉన్నాయి. అండ్ దీంతో పాటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2 Type-C పోర్ట్లు ఉన్నాయి, ఒకటి ఛార్జింగ్ కి. అండ్ రెండింటిని యూస్ చేసి మనం ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. నాకు 1.7 GB ఫైల్ ని అరౌండ్ 1 minute లో ట్రాన్స్ఫర్ చేసేసింది. ల్యాప్టాప్ చార్జర్ యూస్ చేశాను నేను ఫోన్ కనెక్ట్ చేసి. అండ్ దీంతో పాటు ఒక HDMI పోర్ట్ ఉంది, ఇంకో USB Type-A పోర్ట్ చూడడానికి ఉంది. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే ఇది మనకి ఇంత స్లిమ్ అండ్ స్లిక్ డిజైన్ తో వస్తున్నప్పటికీ మనకి ఈథర్నెట్ పోర్ట్ ఇచ్చారు. చాలా మంది ఈథర్నెట్ పోర్ట్ ని డైరెక్ట్ గా ల్యాప్టాప్ కనెక్ట్ చేసి యూస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. కొంతమందికి పోర్ట్ లేక డోంగల్ కొనుక్కుంటారు, బట్ మనకి ఈథర్నెట్ పోర్ట్ కూడా ఉంది. ఇట్స్ అ గుడ్ థింగ్. అండ్ ల్యాప్టాప్ వెయిట్ విషయానికి వస్తే ఇది మనకు 1.55 kg తో వస్తుంది. అండ్ హింజ్ కూడా మనకి అప్ టు 180 degrees వరకు వెళ్తుంది. పనుకొని చూసినా కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటు నాకు హింజ్ క్వాలిటీ కూడా ఎక్కడ వీక్ అనిపించలేదు. హింజ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అండ్ హింజ్ మనకి ఆల్మోస్ట్ ఈ లెంత్ వరకు వెయిట్ ని బేర్ చేయగలదు. దాని తర్వాత లిడ్ అనేది పడిపోతుంది. అఫ్ కోర్స్ అక్కడ వరకు ఎవరు యూస్ చేయరు అనుకోండి, బట్ స్టిల్ చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ల్యాప్టాప్ స్పెసిఫికేషన్స్ గురించి కనుక మనం మాట్లాడుకుంటే ఇది మనకి 15.6 ఇంచ్ ఫుల్ HD IPS LCD యాంటీ గ్లేర్ డిస్ప్లేతో వస్తుంది. యాంటీ గ్లేర్ డిస్ప్లే అంటే ఇక్కడ మీరు ఈ ల్యాప్టాప్ చూడొచ్చు, నాకు ఇక్కడ ఉన్న లైట్ ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది. బట్ సేమ్ ఇదే ల్యాప్టాప్ ని ఎక్కడ కనుక పెట్టి చూపిస్తే మీరు చూడొచ్చు
సో లైట్ ఎంత మినిమల్ గా రిఫ్లెక్ట్ అవుతుందనేది మీరు ఇక్కడ చూడొచ్చు. నేను ఆల్రెడీ దీంట్లో కొన్ని యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేశాను. నాకు వివింగ్ యాంగిల్స్ లో కానివ్వండి, కలర్స్ లో కానివ్వండి ఎటువంటి ప్రాబ్లం అయితే నేను ఫేస్ చేయలేదు. ఫస్ట్ ఇంప్రెషన్ నాకు చాలా బాగా నచ్చింది. నేను వెబ్సైట్ లో చూశాను, బట్ స్క్రీన్ కలర్స్ గురించి మనకైతే ఎక్కడా చెప్పలేదు. బట్ స్టిల్ కలర్స్ చాలా బాగున్నాయి, చూడడానికి అట్రాక్టబుల్ గా ఉన్నాయి కూడా. అండ్ నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి కనుక మాట్లాడుకుంటే హియర్ కమ్స్ ద మెయిన్ స్పెసిఫికేషన్. ఇది మనకి ఇంటెల్ కోర్ i5-1335 U సిరీస్ ప్రాసెసర్ తో వస్తుంది. ఇందులో మనకు మొత్తం 10 కోర్స్ ఉంటాయి, 2 ప్రైమరీ కోర్స్ అండ్ 8 ఎఫిషియెంట్ కోర్స్. అండ్ ఇందులో మనకి 12 థ్రెడ్స్ ఉంటాయి చూడడానికి. అండ్ కోర్స్ వచ్చేసి మినిమం క్లాక్ స్పీడ్ 1.6 GHz అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చి 4.6 GHz వరకు వెళ్ళగలదు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి DDR4 ర్యామ్ తో వస్తుంది. నా దగ్గర ఉండే 16 GB వేరియంట్. DDR4 అంటే 3200 మెగా ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ అనుకుంటారేమో, కాదు, 4272 మెగా ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ స్పీడ్ వస్తుంది ర్యామ్. అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే ఇది మనకి నా దగ్గర ఉన్నది వచ్చేసి 512 GB NVMe PCIe జనరేషన్ 4 SSD తో వస్తుంది. అంటే ఇది మనకి ఫైల్ ట్రాన్స్ఫర్ అనేది SSD నుంచి సిస్టమ్ లోకి 16 GB ట్రాన్స్ఫర్స్ పర్ సెకండ్ స్పీడ్ తో వెళ్తుంది. ఇందులో మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ గ్రాఫిక్ కార్డ్ లేదు చూడడానికి, బట్ ఇంటర్నల్ గ్రాఫిక్ కార్డ్ ఉంది. ఇంటెల్ Iris Xe గ్రాఫిక్ కార్డ్ విత్ అప్ టు 8 GB ఆఫ్ షేర్డ్ మెమరీ. ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి టాస్క్ మేనేజర్ లో. ఈ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ని నేను మీకు ఇప్పుడే చెప్పలేను. నేను దీని మీద ఒక కంప్లీట్ రివ్యూ వీడియో చేస్తాను తప్పకుండా. దాంట్లో మీకు కంప్లీట్ పర్ఫార్మెన్స్ గురించి అప్డేట్ చేస్తాను. సినీబెంచ్ స్కోర్, గీక్ బెంచ్ స్కోర్, PC Mark 10 స్కోర్ అన్నిటిని నేను మీకు అప్డేట్ చేస్తాను. అండ్ సిస్టమ్ థ్రోటిల్ అవుతుందా లేదా, హీటింగ్ ఇష్యూస్ ఎలా ఉన్నాయని నేను మీకు రివ్యూ వీడియోలో అప్డేట్ చేస్తాను. దాన్ని కూడా తప్పకుండా చూడండి. ఇందులో మన అదర్ ఫీచర్స్ గురించి కనుక మాట్లాడుకుంటే, ఇందాకే చెప్పాను మనకి 3 level బ్యాక్లైట్ కీబోర్డ్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ తో కూడా వస్తుంది. ఫింగర్ ప్రింట్ రీడర్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా ఉంది. మన హ్యాండ్ మూవ్మెంట్ కంటే చాలా ఫాస్ట్ గా ఉంది. జస్ట్ అలా పెట్టి తీసేస్తే చాలు, చాలా క్విక్ గా ఓపెన్ అయిపోతుంది. అండ్ అంతేకాకుండా ఇది మనకి Wi-Fi 6 సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు బ్లూటూత్ వర్షన్ 5.2 సపోర్ట్ చేస్తుంది. ఇది మనకి ఇందులో నాకు ఫస్ట్ ఇంప్రెషన్ లో నచ్చని కొన్ని పాయింట్స్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ వచ్చేసి కెమెరా అనేది మనకి లైట్ ని డిటెక్ట్ చేసి మనల్ని ఫోకస్ లోకి తీసుకురావడానికి ఆల్మోస్ట్ 5 seconds టైం తీసుకుంటుంది. పోనీ 5 seconds టైం తీసుకున్నాకైనా క్లారిటీ మనకు బాగుందా అంటే లేదు, క్లారిటీ మనకు బాగాలేదు. ఇది 720p కెమెరా అంటే 720p 1MP కెమెరా. క్లారిటీ అయితే వెరీ 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 పూర్. ఇది మనకి ల్యాప్టాప్ కెమెరా క్వాలిటీ. నాకైతే ల్యాప్టాప్ కెమెరా క్వాలిటీ అసలు నచ్చలేదు. అండ్ సౌండ్ కూడా నేను ల్యాప్టాప్ మైక్రోఫోన్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఒకసారి మీరు వినొచ్చు సౌండ్ క్వాలిటీ కూడా ఎలా ఉందనేది. అండ్ దీంట్లో నాకు నచ్చని సెకండ్ పాయింట్ వచ్చేసి స్పీకర్స్ పొజిషన్. దీంట్లో సౌండ్ మనకు బాగాలేదా అంటే, ఇన్ఫాక్ట్ సౌండ్ చాలా బాగుంది. ఎంత బాగుందంటే మనకి డాల్బీ అట్మోస్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది ఇది మనకి. అండ్ ఈ ల్యాప్టాప్ నేను ఇదే స్టాండ్ మీద ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నా కెమెరా ఎక్కడ ఉందో అక్కడ నేను కూర్చొని వాచ్ చేశాను. సౌండ్ క్వాలిటీ ఏమాత్రం తగ్గినట్టు నాకు అనిపించలేదు. సౌండ్ చాలా క్లియర్ గా ఉంది, లౌడ్ కూడా ఉంది. ఇది బోటమ్ లో మనకి 2 స్పీకర్స్ ఉన్నాయి. ఇక్కడ 2 watt టోటల్ 4 watt ఉంది. అండ్ సౌండ్ క్వాలిటీ చాలా బాగుంది. బట్ నాకు నచ్చండి ఏంటంటే స్పీకర్ పొజిషన్. స్పీకర్స్ అనేవి మనకి కింద ఇవ్వడం వల్ల సౌండ్ అర్స్ జరుగుతుంది. అంటే మనం ల్యాప్టాప్ స్టాండ్ మీద పెట్టి యూస్ చేసినప్పుడు ఓకే కింద గ్యాప్ అనేది ఉంటుంది. బట్ ఇలా ప్లేన్ సర్ఫేసెస్ మీద పెట్టి యూస్ చేసినప్పుడు మనకి సౌండ్ అనేది అంత బయటకు రావట్లేదు, లౌడ్ ఉండట్లేదు. సో అసలే మనకు ఉండేది 4 watt స్పీకర్స్. అండ్ మనకి అక్కడ కూడా సౌండ్ అర్స్ జరిగితే మనం ఏం వినగలం. సో అది నాకు కొంచెం నెగిటివ్ అనిపించింది. బట్ స్టిల్ మీరు కనుక ల్యాప్టాప్ స్టాండ్ యూస్ చేసేవాళ్ళు లేదా ఎక్కువ హెడ్ ఫోన్స్ కానీ ఇయర్ ఫోన్స్ కానీ యూస్ చేసే వాళ్ళు అయితే మీకు ఇది ప్రాబ్లం అని అనుకోను. బ్యాటరీ లైఫ్ గురించి చెప్పాలంటే ఇది మనకి 54 watt బ్యాటరీతో వస్తుంది. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మొబైల్ లో చెప్పాలంటే 55,000 mAh బ్యాటరీ, 45 watt ఫాస్ట్ ఛార్జింగ్. సో బ్యాటరీ ఎంత టైం ఛార్జ్ అవుతుంది, ఎంత డిశ్చార్జ్ అవుతుంది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. సో ఇది ఈ ల్యాప్టాప్ యొక్క అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. ఆఫ్ కోర్స్ బాక్స్ లేదనుకోండి. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్, నమస్తే, సైనింగ్ ఆఫ్.